నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్లీ వెరైటీస్ బజ్జీ అండ్ నాన్ వెజ్ రెసిపీస్. సాధారణంగా బజ్జీలు అంటే నూనెలో డీప్ ఫ్రై చేస్తాం, కానీ ఈ రెసిపీని నేను డీప్ ఫ్రై లేకుండా తక్కువ నూనెతోటి బయటికి గోల్డెన్ బ్రౌన్గా చక్కగా లోపల మెత్తగా ఎంతో రుచిగా ఉండేలాగా ఈ అరటికాయ బజ్జీలని ఒక మంచి టీ టైమ్ స్నాక్స్గా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సాయంత్రం సమయంలో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తినడానికి కూడా చాలా బాగుంటాయి. వీటిలో కూడా మనం ఉల్లిపాయ పెట్టుకొని తినొచ్చండి. మరి కొంచెం అంతా హెల్తీగా ఏమాత్రం టేస్ట్ తగ్గకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేనైతే 2 అరటికాయలని ఈ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని వాటిని వాటర్లో వేసుకొని ఉంచండి. ఒక బౌల్ తీసుకోండి. శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, వాము వేయండి. నేను కుకింగ్ సోడా వేయడం లేదు, అది హెల్త్కి కొంచెం మంచిది కాదు కదా, అందుకోసమని. తగినంత వాటర్ వేసుకొని బజ్జీల పిండిలో కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి. దోశ పాన్ పెట్టుకొని లైట్గా బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని అరటికాయలని శనగపిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి పాన్ మీద. తర్వాత హై ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం కలర్ మారిన తర్వాత పైన మరలా బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే డీప్ ఫ్రై లేకుండా ఆయిల్ లెస్ బజ్జీలు అయితే రెడీ. మరి ఈ అరటికాయ బజ్జీల రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీటిలో కూడా మీరు చక్కగా ఉల్లిపాయ పెట్టి తినచ్చు. మరి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అట్లాగే తర్వాత ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.